ఒక మనిషి మరణించే ముందు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ముందుగా మరణం అనేది శరీరానికే లేక ఆత్మకే? నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఈ అగ్గిపిట్ట అనేది ఆత్మ అనమాట. ఈ పుల్ల అనేది శరీరం. ఇక్కడ శరీరం అనేది కాలిపోతుంది, కానీ ఆత్మ అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఆత్మ పోయేసి వేరే శరీరాన్ని చూసుకుంటుంది మరణం తర్వాత, లేకపోతే పరమాత్మలో అయినా కలిసిపోవచ్చు. కానీ శరీరం అనేది అక్కడికి అంతమైపోతుంది అనమాట. మరణించే కొన్ని నిమిషాల ముందు మనిషి యొక్క శరీరం అనేది చల్లబడిపోతుంది. చుట్టుపక్కల సౌండ్స్ ఏమీ వినపడవు. చనిపోయే మనిషి పుట్టాంచి మరణించే నిమిషం వరకు తను పడిన కష్టాలు, బాధలు, సుఖాలు, ఏడుపులు, సంతోషాలు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఇతన్ని ఇబ్బంది పెట్టడం, A to Z ఏం జరుగుంటుందో అదంతా ఒక సినిమా లాగా మైండ్ అనేది చూపించేస్తుంది అనమాట. ఇప్పుడు అతడు చనిపోతున్నాడు అనే బాధ కన్నా, ఒరే నన్ను ప్రేమించిన వాళ్ళకి నేను ప్రేమను చూపించలేకపోయాను, అండ్ నా శత్రువుల్ని నేను క్షమించలేకపోయాను అనే బాధే ఎక్కువ వేదన కలిగిస్తుంది అనమాట. పుట్టేది మన చేతిలో ఉండదు, మరణించేది మన చేతిలో ఉండదు. ఈ రెండింటి మధ్యలో ఉండే బ్రతికే మన చేతుల్లో ఉంటుంది. ఇది మనం ధర్మంగా బతుకుతామా, అధర్మంగా బతుకుతామా, అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంతోమందిని ఇబ్బంది పెట్టుంటాం, మన వల్ల ఎంతోమంది సఫర్ అయి ఉంటారు. మనం ఒక్క మెట్టు దిగి వాళ్ళకి సారీ చెప్పామంటే వాళ్ళు ఆ సారీని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మన లెవెల్ అనేది ఇక్కడ ఉంటుంది. మా కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్